ఎన్నాళ్లుగానో మనసులో ఉంచుకున్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు. పలానా హీరోతో సినిమా చేయాలనుందని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ దర్శకులెవరు, వాళ్ళు డైరెక్ట్ చేయాలనుకున్న హీరోలెవరు, ఇవాల్టి స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఈ ఆదివారం జరిగిన ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సమ్మర్కి పెద్ది సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న బుచ్చిబాబు తాను రైటర్గా రాసిన మొట్టమొదటి కథ పూర్తిగా రవితేజని దృష్టిలో పెట్టుకుని రాసిందేనని చెప్పడం అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. దీంతో పెద్ది సినిమా విడుదలై 2 నెలలకి పైనే అయినా మరో ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వని బుచ్చిబాబు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. బుచ్చిబాబు మాత్రమే కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సక్సెస్ మీట్కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన త్రివిక్రమ్ తన మనసులోని మాట బయటపెట్టారు. సూర్యతో సినిమా చేయాల్సిందని, కానీ ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయానని త్రివిక్రమ్ అనడంతో ఫ్యూచర్లో అయినా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉందనే క్యూరియాసిటీ అందరిలో జనరేట్ అవుతోంది. బుచ్చిబాబు త్రివిక్రమ్ తరహాలో డైరెక్టర్ వెంకీ అట్లూరి సైతం తన మనసులోని మాట బయటపెట్టారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని ఎదురైన ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు వెంకీ అట్లూరి. చిరుతో సినిమా అనేది ఎప్పటినుంచో తన చెక్లిస్ట్లో ఉందని చెప్పిన వెంకీ అట్లూరి మెగాస్టార్ దగ్గరికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు పక్కా ప్లానింగ్తో వెళ్లాలని, తప్పకుండా సినిమా చేస్తానని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా ఈ డైరెక్టర్లంతా మనసులోని మాటలు బయటపెట్టి అభిమానుల్లో ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు.